అదృష్టం ఉండాలి అప్పుడు దేనికైనా. ఏమో ఉందేమో, నాకెందో అపారమైన డబ్బు వస్తుంది అని ఉంది. తిరుపతి మొగం తిప్పు. ఎందుకు బాబీ నువ్వు నా మీద పడిస్తాంటావు? చెప్తా లక్ష్మీ కళ ఆ పక్కకి తిరుగు తిప్పు చెప్తా. ఆ పక్కకి పైకి అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ తగలచ్చు. ఏ అప్పుడు ఉండవు కదా. లేదు లాటరీ తీసుకుంటా. యా కాలంలో ఉండవు నువ్వు చిన్నప్పుడు అమ్ముతాంటే చూసినావా? యాడా నంబర్లు పీకేది మటకాలు ఆడేది కాదు. నువ్వు మటకా నెంబర్లు తీసపోయి తెచ్చేకి మటకాలు కాదు. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి. మళ్ళీ నీకు ఎట్లా తెలిసింది? మటకాలంట, మటకాలు కాదు అది. ఈ నిమ్మకాయలన్నీ మొత్తం పద్దు వాళ్ళ గార్డెన్లోటివి. దండిగా వచ్చినాయి కదా. సరిగ్గా చూపించు. చూపి. ఇది నేను కెనడాలో తీసుకోండి ఈ కప్పు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. చాలా మంది పద్దు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు కదా. పద్దు ఈరోజు వచ్చేస్తుంది. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, అమ్మని ఒక 2-3 డేస్ నుండి లాటరీ టికెట్స్ మీద కొనేలాగా లాటరీ టికెట్స్ మీద జరుగుతుంది అనమాట సబ్జెక్టు. చూడండి, మీకు అర్థమవుతుంది. ఏం లేదాంటీ, నువ్వు కసు నువ్వు మట్టంగా బాగా ఉడుస్తాను. నడుము కూడా వంగదు. పరక ఎంత పొడవు ఉంటే అంత నిలుపుకొని నూపుతావమ్మా. అంతేగా. బిర్యానీ బోర్ అట్లా ఏం లేదు. అదే లాటరీ తీసుకోపో బిరిగా పోయి అట్లా. మో లాటరీలు మళ్ళీ కొందులే, ఫస్ట్ కసు అంటే వారం నుండి చెప్తా అంటే నువ్వు తీసుకోవాలి, నేనన్నా తీసుకుంటాను. ఏమో నా భవిష్యత్తు ఎట్లెట్లుందో. అమ్మకు లాటరీలు చింత పట్టుకుంది. వారం నుంచి లాటరీ 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 అని వస్తుంది. ఏంది ఆడాడే రౌండ్లు కొడతాను. చెప్తారు చూలే, ఆ నెంబర్లు అది లాటరీ మీద ఉంటాయి. బిర్యానా నువ్వు ఎప్పుడు పోతావరా? ఏంది నువ్వు పంగు పొడిచేది? ఏంది పంగు పొడుస్తావు? తూటాకట్ల పంగు పొడుస్తావు. అట్లా కాదంటే కూర్చుంటావు. పరక పట్టుకొని కూర్చుంటాను. సొగిది నీతో మాట్లాడుకుంటా అన్న అంటున్నా. నా కొడుకునే ఏదో అన్న అంటావు, బావా అంటావులే. వస్తానట్లేరే ఉండు. ఏమైతే ఏం కాదు, ఫస్ట్ మన భవిష్యత్తు ఇది కావాలి. బాగా చెప్పినావులే, పంగు తూటాకట్ల పొడుస్తాను. వస్తానులే అంటే పోయిస్తాను. ఏంది పోయేది? ఏం నీకు ఇప్పుడు కసు ఊడ్చినానులే. ఏంది నువ్వు రావు కసువు? తెల్ల లాటరీ తీసుకోవాలా? 300 డబ్బులు లేపట్లే తెస్తా. 300 30,000 తెస్తా. అంటే నేను వారం రోజుల నుండి వేస్తాన్నా కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అయితే నేనేం చేయమంటావు? ఏంది నీకు లాటరీ పిచ్చి పట్టుకుంది? వారం నుంచి లాటరీ 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 అని చేస్తాడు. ఎవరు తగులుతుంది అది? నాకు వచ్చాక తగులుతుంది. వేస్తా. మీ తాత తెచ్చి పెట్టాడు, మీ తాత సొమ్ము. అప్పుడు లాటరీ లాటరీ అని చేస్తా ఉంటుంది. 3 days later. లో దేవి,
ఏడున్నావు తల్లి? 6:30 అయితే 6:30 అయింది టైం, ఇంకా రాకోకున్నావు. నీతో పెద్ద తలకాయ నొప్పి అయింది. ఓయమ్మ తల్లి, నీ లాటరీ మీద పిచ్చి బట్ట. ఇవాళకి తెల్లారికనే లాటరీ టికెట్ అంట. ఇవాళకే లాటరీ టికెట్ అంట. నువ్వేంద్రే ఈ టైంలో కనుక్కొని లేయి పైకే పండుకోలే, ధ్యానం ధ్యానం కింద చేసుకో ధ్యానం. ఏంది లాటరీ టికెట్? ఏంది లాటరీ టికెట్ తల్లి? నీకు ఏమైనా పిచ్చి పట్టుకుందా? ఏమైనా లేకుంటే ఏమన్నా తిక్క పట్టుకుందా? ఏంది బాగుంటుంది? ఏం తింటున్నావు? బిర్యానీ బాగుండేకి? అట్లా కాదులే, నీకు చెప్తా అంటే అర్థం కాలేదు. నీకు తెలుసు లాటరీ టికెట్లు బాగా వస్తాయంటే. ఏంటి వస్తాయి? డబ్బులు వస్తాయంటే అడుగు అన్నని కాల్చింటే. ఏందిరా లాటరీ లాటరీ అని పట్టుకుంది రే? నువ్వు లేలే పైకి. నువ్వేంది ఇవాళ లాటరీ గురించి తెలుదా? తెలుసు కానీ ఏందో అంటా అంటే తగులుతాయని నాకు కూడా ఇష్టమే అనుకో. కూర్చో చెప్తా నీకు. నువ్వు లేవా? నీ కాళ్ళ కాడ కూర్చోలా? లేయి జరుగు. ఏంది కాదు దేవి, ఇంకా పొద్దున్నే లాటరీలు ఏం నీకేమన్నా మెంటలా లేకుంటే ఏమన్నా? దాని గురించి తెలిసింటే నువ్వు ఇట్లా మాట్లాడు, తెలిస్తే నువ్వు కూడా నేను తీసుకున్నాను అంటావు. నాకు అప్పుడు ఎప్పుడో ఉండలే కానీ నేను తీసుకోవాలా, నాకు తగులుతుందని నాకు నమ్మకం ఉంది. స్టవ్ తుడుచు. తుడుస్తానంటే నువ్వేందో పొద్దున్నే ఫోన్ చేస్తావు, నాకు దిక్కేలేదు. నీవు పొద్దున్న చేయక మధ్యాహ్నం చేయాలా లేకుంటే రాత్రి చేయాలా? ఉంటారులే చెప్పినారు. లాటరీ గురించి అంటే నీకు చెప్తే అర్థమే కాదు, ఎట్లా చెప్పాలా ఏమో. నేనైతే కదా ఓయమ్మ నాయన, నువ్వు ఇళ్ళ పని అన్ని మానేసి ఊరికి లాటరీలు కొనుక్కుంటూ కూర్చో. లాటరీలో మనం తీసుకోవాల్సిందే, నీకేం తెలుసు? డబ్బులు వస్తాయిరా, లాటరీ అదృష్టం ఉంటే తగులితే వస్తాయి, నేనేం లేదన్ను. మరి పొద్దున్నే రాత్రిళ్ళు పగులు సాయంత్రము ఫోన్ చేయకుంటే పొద్దు ఏమో ఆలోచిస్తా అంటే తీసుకున్నామని. నువ్వు ఉంటావా? ఊరికే ఉండనే ఉండవు. ఏంది అమ్మకు? అయ్యో రామచంద్ర, నీకు కేరళలో ఆడంతా వస్తాను రా. నేను లాటరీ తీసుకుందాం ఈ రోజు ఎట్లా గట్లా. ఈ అమ్మతో నాకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నాకు పెద్ద తలకాయ నొప్పి అయింది. ఇంట్లో పని కూడా సరిగ్గా చేయడం లేమో లాటరీలు పిచ్చి పట్టుకో. ఊరికే ఒకసారి 100 కొనుక్కో దేవి. 100లో ఏదో ఒకటి తగులుతుంది అక్కడ. ఇంకోటి అది ఎట్లుంది తెలిసిన ఆఫరు, ఎవరికైనా కొనిచ్చినా కూడా నాకు ఇంకా తగులుతాయంట డబ్బులు. మళ్ళీ కొనుక్కో నువ్వు ఒకటి అనుకుంటే నీకు తగులుతుంది. ఆఫర్లు వస్తాయంట, అంటే తక్కువ అమౌంట్. నాకు ఇప్పుడు నీకు తీసిచ్చినాను అనుకో, నాకు ఫ్రీగా లాటరీ టికెట్ ఇస్తారంట. మళ్ళీ కొనుక్కో అట్లా. నువ్వు నువ్వు నా మీద చేస్తావు చెప్పినావు తల్లి. నీకెక్కడ పిచ్చిందో? రామ రామ నాయన రామచంద్ర. మా సెల్లి ఇక్కడ నీకు చూపిస్తా. పిచ్చనుకోల్లో కాదు, నీకు తెలుసు అంతే. కేరళలో చాలా మంది కొంటారు గుడుచు లాటరీలు, రోజు కొంటారు కేరళలో. అదంతా ఏమకు తెలుసు పెట్టదు, ఊర్లు తలకాయలు తింటా అంటుంది. నీకు తెలుసా అంటే కొనుక్కుంటారు. చెప్పురా. జీవితాలు ఓవర్ నైట్ మారిపోతాయి. ఒక నైట్ కే మారిపోవచ్చు కదా. ఈడ ఎవరు వీళ్ళంతా? ఇక్కడ చూడు, లాటరీ కొట్టిన వాళ్ళు వీళ్ళంతా. ఇదిగో ప్రైజ్ మనీ 20.8 crores 1 లాటరీ. ఇక్కడ చూడు 8 కోట్లు, ఈడ 12 కోట్లు లాటరీ. ఇదిగో మళ్ళీ ఈడ చూడుద్దా లాటరీ. ఏడమ్ముతారు బాబేవి? నేను తీసుకుంటాను. వద్దు, నువ్వు నేను చెప్పినామని నువ్వు తీసుకునేది కాదు. ఒక్కసారి ఇక్కడ చూడు ఎంతమంది లాటరీలు, ఎన్ని లాటరీలు తగిలినాయో చూడు, నువ్వే చూడు. లాటరీ టికెట్ ఎంతెంత? 1 మంది క్రోర్స్లోనే ఉన్నాయి. కాకులు కాదు, క్రోర్స్ అంటే కోట్లు అని అర్థం. కోట్లే నేను చెప్పింది ఇది. మళ్ళీ అందుకే చెప్తాను తీసుకుందాము అని. నువ్వు చెప్తే ఏందో నన్ను ఊరికే తలకాయ తింటావు. మా అమ్మకి దరిద్రం తాండవ మాట్లాడుతుందక్క. ఆ కూత కూసినావంటే నేలకు తెగ్గొస్తా. ఎట్లా దగ్గొస్తావు? చాకు తీసుకొని గోసి పారేస్తాను. లేదు మా అమ్మకి ఎందుకంటావు అట్లా మాటలు పొద్దున్నే? ఎట్లంటావు? ఈరోజు మంగళవారము.
అంటే మంగళవారం అయితే ఆ రోజు అనకూడదు అట్లా మాటలు మళ్ళా నోటమ్మడే. మంగళవారం అంటావేమి అనకూడదు అనాలి అంతే. మంగళవారం ఏంది ఉంటుంది దాంట్లో, మంగళవారం వేరే. ఏహే ఊరికే ఉండు, నీకు బో తెలుసు. కాదక్క ఇప్పటికి ఎన్ని రోజులైంది మీరు కొనబట్టి? దాదాపు నెల అవుతుందన్న. ఒక్క నెంబర్ మిస్ అయిందన్న మొన్న, ఒకే ఒక నెంబరు. మళ్ళీ ఆ నెంబర్ నువ్వు రాసుకోకూడదా? వాళ్ళే అనౌన్స్ చేస్తారు. దాంట్లో నెంబర్ ఒక్కటి మిస్ అయింది. లాటరీ మీద కొనిన దానికి అక్కడ నీలాంటి సీరియల్ నెంబర్. కాదక్క మా అమ్మ ఒక నంబర్ రాసుకోకూడదా అంటుంది కదా. లాటరీ వేసే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నీలాంటి ఇప్పుడు నాకు తగిలినా కూడా నువ్వు నెంబర్ రుద్దుకొని పోయినా నీకు వస్తాయి, నేను ఊరికే రావాల్సిందే. బా నెంబర్ దుద్దుకొని పోతే చెప్పులతో కొడతారు. గూగుల్ అదర కొడతారు, నీకు గూగుల్ కొడతారు. సినిమా చూపిస్తారు. చెప్పే మళ్ళీ ఆ నెంబర్ యా ఏందో, సినిమా? పుష్పనా? ఆ నెంబర్ ఏందో నువ్వే దిద్దుకో. పుష్పనా? పుష్ప 2 చూపిస్తారు. ఉందా అంటే ఇన్ని రోజులు నా చేతి నుండి తీసినాను. ఈ మొన్న నా కొడుకు తీసినాడు. ఈ పొద్దు మా ఆయనతో తీపిస్తాను. ఏమన్నా మా ఆయన చెయ్యమన్నా బాగుందేమో. ఓయమ్మ తల్లి, ఫ్యామిలీ టికెట్లే, ఫ్యామిలీ లాటరీ. ఉందా అంటే ఇప్పుడు నీకు ఎట్లా తెలుసా టికెట్ అన్నా చూద్దాం నిమిషం. లే ఈ రోజు మీ డాడీతో తీపిరు అట్లా లాటరీ లాటరీ టికెట్. తీసుకుంటాము. తగులితే ఎవరిని పోయి కనుక ఎట్లా తెలుస్తారు మనకు తగిలింది? అది అనౌన్స్ చేస్తారు, న్యూస్ పేపర్ లో వస్తుంది. మళ్ళీ మనం పేపర్ కొనాలి కదా. పేపర్ బయట ఏం చూడరా, ఎవరో ఒకరు చూస్తారు అవి చెప్పేస్తారు ఆ ఏరియాకి వచ్చేసింది, అనంతపూర్ సైడ్ కి అడ్రస్ పెట్టాలా, పెట్టమని చెప్పు అడ్రస్. 50 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు అట్లా. అన్నా నేను 50 రూపాయలు కాదన్నా 200 రూపాయలు కొన్ని, ఎక్కువ డబ్బులు రాళ్ళనే. 200 రూపాయలకి 20 కోట్లు. నేను కొంటా బాబీ అమ్మ వారానికి ఒకసారి. కొను ఏమంటే కానీ మనకి కానీ చిన్న చూసుకునే అది కూడా కాదు. న్యూస్ పేపర్ ఏం అవసరం లేదు, కానీ నువ్వు కొన్నా కానీ కొంచెం ప్రాబ్లం ఉంది. నేనేమంటే ప్రాబ్లం ఏంటంటే అదృష్టం ఉండాల. నాకేం అదృష్టం లేదు. ఏమైనా జ్యోతిష్కం చెప్తావాలే మంకు నా కొడుక. మాకు అర్థం కావడం లేదక్క. అంటే అన్న చెప్పే నీకు అర్థం కాలేదు. అదృష్టం అంటే ఎవరు? నువ్వే. నీకేమన్నా చూడు అదృష్టం ఉండాల, దేనికైనా కానీ నిశాని ఉండాల, రాత ఉండాలి. నీకుంది నాకు లేదా? నాకే లేదు కాబట్టి పొద్దున్న తీపిస్తాండేది. నాకే తగలచ్చు. మీరు చూసినారా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నాకే తగలచ్చు, చూసినారా? అన్న ఇప్పుడు మన ఇద్దరికి ఒక సాక్ష్యం. ఒకవేళ మేము ఐడియా ఇచ్చినాం కాబట్టి నువ్వు లాటరీ తీసుకుంటున్నావు కదా టికెట్, నీకు ఎంతన్నా రాని ముగ్గురికి భాగాలు అంతే. నాకేం కర్మ పట్టించేకే అయ్యమ్మకి ఆడని పోయి కొంటుందన్న లాటరీ ఎవరో చెప్తారు అడిగితే. అట్లంతా వద్దులే గానీ ఎందుకు ఇస్తా చెప్పేది, 1 రూపాయి అవన్నీ వద్దులే గానీ నువ్వు కొనాలనుకుంటే దాంట్లో ఒక టాక్టిక్ ఉంది. ఏం టాక్టిక్ ఉంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వినాయకుడు ఇష్టము, బుధవారాలు అట్లా పూట్లు కలిసి వస్తాయి. అర్థమైందా? ఇంకొకరికి గురువారాలు కలిసి వస్తాయి, ఇంకొంతమందికి మంగళవారాలు కలిసి వస్తాయి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు, ఒక్కొక్క టైము, ఒక్కొక్క నంబర్స్ కలిసి వస్తాయి. నాకు 6, 3, 9 ఇట్లాంటివి ఉంటే నాకు కలిసి వస్తాయి. టైం ఎప్పుడు చూసినా కానీ నాకు 1, 1, 1 అట్లా కనపడుతుంటాయి. నాకు 11, 11 అట్లా కనపడుతుంటాయి. నాకు చెప్పేది నీకు నేను సబ్జెక్ట్ చెప్తాను. అట్లా కనపడుతుంటాయి కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? నీకు ఏ నెంబర్ వస్తే అప్పుడే లాటరీలో 7 లక్కీ నెంబర్ 11. నీకు 11 అంటే నువ్వు 11 మార్లు, నువ్వు 11 సార్లు దేవుణ్ణి ముక్కొని కొంటానే ఉండు. నీ అదృష్టం బాగుందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన 200 రూపాయలు కొంటుంది అక్క, నువ్వు 100 రూపాయలు కొను. 100 రూపాయలకి ఎంత వస్తుంది? 100 రూపాయలు 10 కోట్లు వస్తుంది. చాలు నాకు 100 రూపాయలు వేసాను. చూడు, 100 రూపాయలు నెల రోజులు చెప్పేది 100 రూపాయలు నెల రోజులు పెట్టుకున్నావు అనుకో. ఒక్కొక్క రోజు 100 రూపాయలు ఎంత? 3000 రూపాయలు అవుతుంది. ఓకేనా? 2 నెలలు పెట్టుకుంటే ఎంత అవుతుంది? 6000 రూపాయలు అవుతుంది. సంవత్సరం పెట్టుకుంటే ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. అర్థమైందా? సో అట్లా నువ్వు చాలా మంది ఉన్నారు అట్లా సంవత్సరాల తరబడి. చెప్పేది ఎవరున్నా చెప్పు, ఆటలు తీసుకుంటాను. కొంతమంది కేరళలో, తమిళనాడులో సంవత్సరాల తరబడి తీసుకున్న వాళ్ళకి తగిలినాక తర్వాత వాళ్ళ జాతకాలే మారిపోయి నీకు చూపించినాను కదా. అందుకు అక్క కష్టాలు ఉన్నాయి కదా, పోతే లాటరీ పిచ్చి పట్టింది అని అంటావు. సీరియల్ పిచ్చి, కాఫీల పిచ్చి, నీ కట్టన్ల పిచ్చి, బెడ్షీట్ పురాణం ఎత్తినావంటే మామూలుగా చెప్తాను.
బుక్స్. ఇప్పుడు నాకు కుక్కలు ఇదేం పిచ్చి. తప్పు మాట ఏం కాదు. తప్పు మాట నోరు ఏమి లేదు. మూసుకొని నువ్వు ఆ రోజుకు 100 లాటరీలు కొనుక్కో, నాకు అభ్యంతరం లే. పని బాగా చేయి, పని చేసి చేసుకో. పని బాగా చేయకుండా నువ్వు వీడి పిలుచుకోవా. ఇట్లో పరక అట్లో పరక వేసుకుంటా. మళ్ళీ అట్లో పరికి ఇట్లో పరికి వేసేది కసువు వాళ్ళు అంటే కొడితేనే కదా పోయేది కసువు. ఊరికి ఇట్లా సారం లేని వాళ్ళకి ఎట్లా ఉడిస్తే పోతుంది. లాటరీ కలిసి వస్తే చూసుకో కొంచెం. కాదక్క, లాటరీ కింద తగిలింది అనుకో తిమ్మి బొమ్మ అవుతుంది. పడవలు ఓడవలు అయితే అప్పుడు ఏమైతుంది తెలుసా, నువ్వు బోల్సి వస్తుంది ఆ క్వాలిటీ పనికి. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. లే చెప్తాను నా కోట్లు గుట్టు తీసుకొని కొడతానా కొడక. ఏముంది 20 కోట్లు 20 కోట్లు కాకుండా 100 కోట్లు రానిలే. నాకేమి మా ఇంటికి ఏం వద్దులే. ఎందుకు పోతా చెప్తానా? మెంటల్ అట్లా కాదు ఇప్పుడు కాసింత మెంటల్ ఉన్నట్టుంది నీకే. అక్క మాకు అర్థం కాలేదు అక్క. 20 అన్ని అర్థమైతే ఇప్పుడు 20 కోట్లు, ఇప్పుడు నేను 20 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకో, నేను కావాలంటే వాళ్ళ ఇంటికి పోయి యోగా చేర్పించి వాళ్ళకి ఏమేమి నేర్పిమంటే నేర్పిస్తాక ఏమక్క పని చేసే తప్పేముంది. 20 కోట్లు వస్తే నువ్వు 10 లక్షలు పనికి పెట్టుకో. చూసుకోలే నాకు వస్తాయి. చూద్దామా చూద్దామా. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా వేయలేదు, ఇంకా వేయలే. తీసుకుంటా చూడి, రేపు మన్నాడు పోతా చూడు బయటికి. రేపు మన్నాడలో రేపు మన్నాడు అమ్మరు. వారానికి 2 days అమ్ముతారు. మంగళవారం ఒక రోజు. ఏ రోజులక్క? కానిలే, శుక్రవారము. నిదానమే ప్రధానం అంట. మళ్ళీ మంగళవారం కావాలంటే కొనుక్కుంటాను. అంతే. ఎవరు తెలుసు ఈ మంగళవారమే రాతుందేమో నీకు పోనావేమో. లే శని కూతలు పోయొద్దు రాసు ఇల్లోడా. అట్లా కాదమ్మా, నీకు ఈ మంగళవారమే రాతుందేమో ఏమో పోగొట్టుకుంటాను. రాత్రి తెలుసు కొనుక్కుంటానేమో. ఎవరు తెలుసు. చూద్దాము. సాయంత్రం వరకు టైం ఉంది ఈరోజు. కొంటావా? చూస్తా ఆ? చూస్తా కొంటా. ఇంకేమి ఇంకేమి ఇప్పుడు ఎన్ని కొన్నావు లాటరీలు? దాదాపు నెల నిండి కొంటానే ఉంటాను నేను. ఒకటే రోజుకి 2? రోజుకి 1, 2 కొంటానే ఉంటా. నాకు అదొక పిచ్చి అనమాట. కొనాలని తగులుతాయేమో డబ్బులు, వస్తాయేమో. అన్నీ రోజుకు 200 అంటే 6,000 తగలబెడతానవే. ఇట్లా పని చేసిన డబ్బులన్నీ లాటరీలకి తగలబెడతాను. మీ ఆయన కాదు ఏమన్నట్టు బ్రుక్స్, నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అట్లా తీసుకుంటా అంటే ఏదో ఒక రోజన్నా తగులుతుందేమో అని ఆశ. దేవుడు అనేవాడు కరుణిస్తాడేమో. ఏమి ఏమి నీకు సౌకర్యాలను లేదా? నాకు వేరే ప్లాన్లు ఉన్నాయి. ఏం ప్లాన్ ఉంది? బ్యాంకు దోపిడీకి పోతావా? ఇప్పుడు ఆయన కొని నువ్వు కొని ఏం చేస్తారంత అమౌంట్? ఏం చేస్తాము? ఫ్లాట్లు తీస్తాము, ఇల్లులు కడతాము, అపార్ట్మెంట్లు కడతాము. అంతేగా. కనుబొమ్మలు చేపించుకుంటాము. నా మీద పడి సస్తాను కదరా నువ్వు. నేను చేపిస్తా. నాకు అవసరం లేదులే. అవసరం మాట్లాడను. లేదులే. నువ్వు చేపించి బలు చేపిస్తావు. ఇప్పటికి నాకు 1000 రూపాయలు బాకున్నావు ఇచ్చేట్లే. అయ్యో అవన్నీ ఎందుకు? ఇప్పుడు లాటరీ 10,000 ఇస్తాడు. 1000 రూపాయలకి 10,000 అంటే వడ్డీ. నీకు 1000 రూపాయలు వడ్డీ కాదులే. ఆ అమ్మది నా దగ్గర ఉన్నాయా 1000 రూపాయలు. దాంట్లో ఒకటి 200 రూపాయలది ఒకటి, 100 రూపాయలది ఒకటి లాటరీ తీసుకోక. నువ్వు తీసుకో, మళ్ళా చూద్దాం ఏమైతుందో ఏమని. అంతే. డబ్బులు తగిలితే ఎవరికి అదే ఏమంటారంటే ఆలిలే సూలిలే కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తగల్లే ఇంకా తీసుకోలే. మళ్ళీ ఏమంటుందన్నా ఆమె హ్యాండే బాగాలేదు, ఆమె నెల్లింటి కొంటాంది, ఆమె తగలేదు. మళ్ళీ అమ్మ హ్యాండ్ కాదు, నా హ్యాండ్. అప్పుడే డబ్బులు పోయా. మళ్ళీ క్లారిటీ ఉండాలి కదా. అవును, ఆమె లాటరీలు కొనమంటున్నావు నీ పేరు మీద. ఒకవేళ తగిలినాక ఆయమ్మది అని చెప్తే అది పేరు మీద ఉంటుంది. ఇప్పుడు నా పేరు మీద తీసుకుంటే ఫస్ట్లోనే పేరు రాస్తారు ఆడ, ఎవరి పేరు మీద లాటరీ తీసుకుంటున్నారు అని. ఇప్పుడు ఆ యొక్క టికెట్ నువ్వు లేపేసినా కానీ రాదు. నీకు ఆ యొక్క పేరు మీద దేవి అనే పేరు మీద తీసుకుంటే అప్పుడు లేదు లాటరీ తీసుకుంటా. కాలంలో ఉండవు నువ్వు చిన్నప్పుడు అమ్ముతాంటే చూసినావా యాడ నంబర్లు పీకేది మటకాలు ఆడేది కాదు. నువ్వు మటకా అనుకుంటున్నావా? మళ్ళా నంబర్లు పీకేది మళ్ళా కాదు అంటారు. నెంబర్లు తీసపోయి ఇచ్చేకి మటకాలు కాదు. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి. మళ్ళీ నీకు ఎట్లా తెలిసింది? మటకాలు అంట, మటకాలు కాదు. అది
ఏంటివన్నా తగులుతాయి అంతే. అవి పెన్నులు సైకిళ్ళు ఇంకా ఏంటివన్నా తగులుతాయి. అవేమ్మా మటకాలు కాదు అంటన్నా. అవే మటకా కాదు ఇది. మటకాలు ఇది లాటరీ. గవర్నమెంట్ లీగల్ గా లాటరీ రన్ చేస్తుంది. మళ్ళా ట్యాక్స్లు కూడా పట్టుకుంటారు చూడు దాంట్లో గవర్నమెంట్ ట్యాక్స్ వాళ్ళు. 30% ట్యాక్స్ పోతుంది. ఇప్పుడు 10 కోట్లకి 3 కోట్ల రూపాయలు ట్యాక్స్ పోతుంది. మళ్ళా పాపం ఆ కాలంలో ఉండవు నీ 3 కోట్లు. అంటే నీ డబ్బులన్నీ నీట్ గా తెచ్చిస్తానులే ఇంటి వరకు గవర్నమెంట్ వాళ్ళు. అంత గట్టి గట్టి ముట్టుకుంటావు. లాటరీ మీద ప్రేమ లేక నాకు ఎప్పుడెప్పుడు తగులుతుంది ఆ లాటరీ, ఎప్పుడెప్పుడు వస్తుందా డబ్బులని ఆతృత పడతాను. ఓ సరే సరే. నేను పోయేస్తాను, ఉన్నంత లేట్ అవుతుంది ఏమన్నా. సరే లెక్క. బాయ్ బాయ్. కొనుక్కో. ఇంకా లాటరీ తగిలితే మాకు మొగం కూడా చూపివేము కదా. చూపిస్తా కార్లో వస్తా. బాబా బాబా బా. ఓ మాట, లాటరీలు నిజంగా తగులుతాయా? నీకు చూపిస్తాను బుడుక్స్ కాళ్ళంటే నువ్వు ఫోన్లో చూసుకో. దాంట్లో చూపించినా నేను అబద్ధం చెప్పి న్యూస్ లో కూడా చూసుకో. కాళ్ళంటే నువ్వు టీవీలో కూడా చూసింటావు. టీవీలో అసలు నేనేం చూడలే. మామూలుగా ఎప్పుడైనా చూపిస్తా అంటారు కదా కాదు, ఇంతమందికి. నిజంగా తగులుతాయా? తగులుతాయి. అయితే నేను కూడా కొనుక్కుంటాను. అదృష్టం ఉండాలి బుడుక్స్ దేనికైనా. ఏమో ఉందేమో. నాకెందో అపారమైన డబ్బు వస్తుందని ఉంది. తిరుపతి మొగం దిప్పు. ఎందుకు బాబీ నువ్వు నా మీద పడిస్తాంటావు? చెప్తా లక్ష్మీకళ ఆ పక్క తిరుగు తిప్పు చెప్తా. ఆ పక్కకి పైకి తగలచ్చు. నా అదృష్టం ఎట్లుందో. నాకెందుకు అపారమైన డబ్బు వస్తుంది అని ఎప్పుడు నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. నాకు మసాజ్ చేస్తే వస్తాయి. నాకు పోప చూసినాం కానీ అట్లయితే అందరూ చేస్తారు.